హాయ్ మామ, ఇప్పుడు చూస్తున్నాం కదా మన దగ్గర RX 100 వెహికల్ అయితే ఉంది. దీనిలో కూడా ప్రాబ్లం ఏంటంటే బండి లోపల ఆయిల్ పంప్ అనేది అస్సలు అయితే పనిచేయడం. ఒకసారి ఇది ఆయిల్ పంప్ కండిషన్ చూస్తున్నారు కదా మీరు ఎలా ఉందో. ఈ రకంగా గలీజ్ అయిపోయింది ఆయిల్ పంప్ వాడక పక్కన పెట్టేసి. దీనిలో కూడా ట్యాంకీ లోపల పెట్రోల్ మనం ఆయిల్ వేస్తాం కాబట్టి ఆయిల్ అంతా మన సీటుకు మన ట్యాంకీ కింద మొత్తం లీకేజ్ అవుతుంది. ఇప్పుడు మనకి కొత్త అయితే ఆయిల్ పంప్ అయితే తెప్పించాము. ఇది ఎలా ఫిట్ చేయాలి, ఎలా పనిచేస్తుంది మొత్తం వీడియో చూపిస్తాము. వీడియోలో లాస్ట్ దాకా అయితే ఉంది. ఈ ఆయిల్ పంప్ అయితే ముందుగా అయితే మనం ప్యాకింగ్ చేసుకుని దాని పైన ఫిట్టింగ్ అయితే చేసేసుకున్నాము. ఇది ఫిట్ చేసిన తర్వాత బాగా నీట్ గా అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. ఎందుకంటే దీని గురించి ఆయిల్ లీక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకు దాని కింద 2 స్క్రూలు అయితే ఉంటాయి. ఆ 2 స్క్రూలు అనేది మనం అయితే ఫిట్టింగ్ అయితే చేసేసుకుందాం. మా అమ్మ ఇది ఫిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిట్టింగ్ చేసుకోవాలి. గట్టిగా ఓవర్టైడ్ చేసాను దీని డైల్ అనేది స్లిప్ అయ్యే ఛాన్సెస్ 99% ఉన్నాయి. ఎందుకంటే ఈ డైల్ అనేది స్మూత్ గా ఉంటాయి, దానివల్ల అయితే డైల్ అయితే పోతాయి. మామ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కమెంట్ కంపల్సరీ చెప్పండి. ఆ డౌట్ ని కూడా క్లియర్ అయితే చేశాను. ఇప్పుడు ఈ RX 100 లో ఆయిల్ పంప్ ఫిట్ చేసిన తర్వాత మనం దీనిలో చెక్ చేసుకోవాలి ఏంటంటే దీని లోపల నుంచి హెయిర్ ఎలా వస్తుంది, ఆయిల్ అనేది ఎలా సప్లై అవుతుంది, ఇది బోర్లో ఆయిల్ సప్లై అవుతుందా లేదా, ఇది ఈ కండిషన్ మనం కంపల్సరీగా మనం అయితే చెకింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పంపు వేసిన తర్వాత ఊరికి ఆయిల్ వేసిన కొత్త పంప్ వేసేసిన సరిపోతాయి ఆయిల్ సప్లై అవ్వాలనుకుంటే మన బండి అయితే సీ అయితే అయిపోతుంది. మామ ఎందుకు చెప్తానంటే 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఫిట్ అయిపోయింది కదా, దీని ద్వారా మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చే 2 పైపులు ఉన్నాయి కదా, ఆ 2 పైపులను మనం ఎక్కడైతే కనెక్షన్ అయితే ఇచ్చేసుకున్నాము. దీని బ్లాక్ పైప్ అయితే ఖరాబ్ అయిపోయింది మా అమ్మ, మెయిన్ పైప్ అయితే కనుక దాన్ని తీసి కొత్త ఎక్స్చేంజ్ అయితే చేసాము. ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక మా మనం దీనిలో కూడా అయితే పైప్ అయితే మార్చేసాము, కొత్త న్యూ పైప్ ఇన్స్టాల్ అయితే చేసేసినాము. దాని తర్వాత మామ మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ ఒక స్క్రూ కనిపిస్తుంది కదా, దీని అంటారు హెయిర్ స్క్రూ. ఈ హెయిర్ స్క్రూ ఓపెన్ చేసే కనుక మన బండిలో నుంచి ఆయిల్ అయితే లీక్ ఆయిల్ అయితే బయట కావాలా. ఆ హెయిర్ స్క్రూ తీసినప్పుడు మాత్రం అక్కడ నుంచి ఆయిల్ వచ్చే ఆయిల్ అంటే ఆ పైప్ లో వెళ్ళి బోర్ లోపల వెళ్తుంది. ముందు బండి అయితే స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ స్టార్ట్ చేసాను కదా, బండి అయితే రన్నింగ్ అయింది. ఇప్పుడు ఈ స్క్రూ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను దీని నుంచి ఆయిల్ వస్తుందా లేదా అనేది. ఇది ఓపెన్ చేసేసినా కదా మమ్మ, ఇప్పుడు దీని నుంచి ఆయిల్ అయితే వస్తుంది చూడండి. కొంచెం కూడా చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి ఆయిల్ అయితే వస్తుంది. మనం దీన్ని బట్టి ఏమైతే అవుతుంది, మన పంప్ అనేది బాగా పర్ఫెక్ట్ గా అయితే పని అయితే చేస్తుంది. ఇప్పుడు స్క్రూ అనేది చాలా నిదానంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఒక లిమిట్ లో అయితే ఫిట్ చేయాలి. ఎక్కువ టైట్ చేస్తే దీని కూడా డైరెక్ట్ స్లిప్ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు చెక్ చేయాలంటే ఆ పైప్ తీసి మనం బండిని ఎసిలేటర్ పట్టినప్పుడు మన బండిలో నుంచి కనుక ఆయిల్ అయితే షో కావాలి. ఆ పంపులో ఉన్న ఆయిల్ దీని లోపలికి అయితే రావాలా. మనం ఎంత ఎసిలేటర్ ఇస్తామో దాన్ని బట్టి ఆ లిమిట్ ని బట్టి ఆయిల్ అయితే సప్లై చేస్తుంది. చూస్తున్నాం కదా దీని లోపల ఆయిల్ ఎలా అయితే వస్తుందో, దీన్ని బట్టి మన బండి ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే కనుక మామ లైక్ కమెంట్ షేర్ కంపల్సరీ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. మీకు యా బండి వీడియో కావాలో కమెంట్ లో కంపల్సరీ చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.